వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మావిగాన్ పేరు చెబితే చంద్రబాబు బేజారు, తీవ్రంగా ధ్వజమెత్తిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. గోదావరి పుష్కరాలకు వైభవంగా ఏర్పాట్లు, గోంగూర లంకను పరిశీలించిన ఎంపీ దగ్గుపాటి. లక్ష మంది పిల్లల మధ్యలో చదువు మానేశారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కాంగ్రెస్ నాయకత్వం జోలికస్తే ఊరుకునేదే లేదు, ఎమ్మెల్యే నల్లమిల్లిపై బోడా వెంకట్ మండిపాటు. నెహ్రూ నగర్ లో బడి పిలుస్తోంది ర్యాలీ, హాజరైన శెట్టిబరజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి. మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా లక్షడిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ బృందం శుక్రవారం భారీ తనిఖీలు చేపట్టింది. యాంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ తో కలిసి సంయుక్తంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలి అయిన లక్షడిపేట, కరీంనగర్ చౌరస్తతో పాటు యువత ఎక్కువగా గుమ్మిగూడే రద్దీ ప్రాంతాలు, ఆటో స్టాండ్లు, హోటళ్లు, పాన్ షాపులో పోలీసులు అనువనువు గాలించారు. మాట్లాడదావు మాట్లాడదావు ధన్వాడలో జీలుగు విత్తనాల పంపిణీ. మండల కేంద్రమైన ధన్వాడ అగ్రోస్ సేవా కేంద్రంలో జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. నారాయణపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి, వ్యక్తిగత సహాయకులు చిట్టెం మాధవరెడ్డి, సర్పంచ్ జ్యోతి, మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్లు జీలుగు విత్తనాలను రైతులకు అందజేశారు. వ్యవసాయ భూముల్లో కార్బన్ శాతాన్ని పెంచి నేల సారాన్ని మెరుగుపరచడానికి పచ్చి రొట్టె ఎరువుల పంటలు ఎంతో ఉపయోగపడుతున్నాయని వ్యవసాయ అధికారులు చెప్పుకొచ్చారు. విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సబ్సిడీ మేర విత్తనాలను అందించడం జరుగుతుందన్నారు. రసాయన ఎరువులను రైతులు పూర్తిగా తగ్గించుకోవాలని సూచించారు. అదేవిధంగా పాతపల్లి అగ్రోస్ సేవా కేంద్రంలోనూ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు అచ్చిబాబు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లక్ష్మయ్య గౌడ్, రెహమాన్ ఖాన్, సంద లక్ష్మణ, ఏఈఓ సైమన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ ఈ కాలంలో మనం వ్యవసాయం చేయడానికి పశువుల ఎరువు అంటే చాలా కష్టమైన పశువుల ఎరువు చెప్తాం. మనం తెచ్చి పొలాలకు సరిపోయినంత కూడా తెచ్చి వేయలేము. దాదాపు పశువుల ఎరువు చేస్తాను. భూపాల్పల్లి జిల్లాలో వరుస అగ్ని ప్రమాదాలు రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అరటి, పామాయిల్, మిరప పంటలు అగ్నికి ఆహుతవడంతో లక్షల రూపాయల నష్టం సంభవించినట్లు తెలుస్తుంది. చిట్యాల మండలం రామచంద్రాపురం, చల్లగరిగ, చిట్యాల గ్రామాలతో పాటు టేకుమట్ల మండలం అంకుశాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటనలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పలు ప్రాంతాల్లో పంట తోటలు పూర్తిగా దగ్ధమవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఘటనా స్థలాలను సందర్శించి నష్టపోయిన రైతులను పరామర్శించారు. దగ్ధమైన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే పూర్తి స్థాయి నష్టం అంచనా నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే బాధిత రైతులకు ప్రభుత్వం తరపున తక్షణ సహాయం, సరైన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంట పొలాల్లో విద్యుత్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రైతులు నష్టపోయిన ఈ సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇవ్వగా అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిట్యాల మండలంలో ఈరోజు రాత్రి కరెంట్ షాక్తో 3 గ్రామాలలో కైలాపూర్, రామచంద్రపూర్ గ్రామంలో సిరపురపు కుమారస్వామిది 4 ఎకరాల 30 గుంటలు అరటి తోట, చల్లగరిగ గ్రామంలో కాడా సమ్మిరెడ్డి అదే 2 ఎకరాలు పామాయిలు, వెంకట్రావుపల్లె గ్రామానికి చెందిన బాలవేణి వేణు ఎకరంన్నర మిర్చి తోట కాలి, అంకుశపురం గ్రామంలో కూడా టేక్మట్ల మండలంలో 3 ఎకరాలు తోట కాలిపోయింది, పామాయిల్ తోట. ఇదైతే కరెంటు వల్ల నిర్లక్ష్యం ఇది. దీనికి పూర్తి బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు వహించాలి. నష్టపరిహారం కూడా అంచనా హార్టికల్చర్ వాళ్ళతో, ఇప్పుడు ఏడీ హార్టికల్చరు, అదేవిధంగా హార్టికల్చర్ అధికారులు కూడా చూసిపోయిండ్రు. అంచనా వేసి ఎస్టిమేట్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి రైతులకు అండగా మేము ఎంతో కొంత ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా కొంత నష్టపరిహారం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎండాకాలంలో రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మీరు వెంటనే చేన్లలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కానీ, కరెంట్ లైన్స్ కానీ, లూజ్ కనెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ జరిగిన వాటి మీద నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా మక్క చేన్లు ఎవరైతే ఖాళీ ఉన్నాయో మీరు చేన్లు కాలబెట్టకండి, దానివల్ల రసాయనం దెబ్బతింటుంది. మీరు రోటివేటర్ వేసి పొలం దున్నితే ఆ మట్టిలో కలిస్తే ఎరువుగా మారి భూమికి మరి
దానికి ఎరువుగా మారి లాభదాయకంగా ఉంటుందనే విషయాన్ని గమనించండి. ఆ కాలం కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో ఆధ్యాత్మిక మహోత్సవం కనువిందు చేసింది. పవిత్ర సరస్వతి ఘాట్ పై భక్తి పారవశ్యాన్ని నింపుతూ నిర్వహించిన సరస్వతి నవరత్నమాల స్తోత్ర మహా హారతులు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. వారణాసి కాశీలో గంగా హారతులు నిర్వహించే 7 వేద పండితులు ప్రత్యేకంగా పాల్గొని 9 దివ్య హారతులతో ఆధ్యాత్మిక కాంతులను విరాజిమ్మారు. వేద ఘోషాలు, ఘంటనాదాలు, హారతులు, వెలుగులతో సరస్వతి ఘాట్ ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఈ దివ్య గంగా హారతిని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు, శంకర్ విజయాంధ్ర సరస్వతి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు. భక్తి, సాంప్రదాయం, సంస్కృతి సమ్మిళితమైన ఈ దివ్య హారతులు కాళేశ్వరం పుష్కర మహోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోదావరి నదీ తీరాన వెలిగిన ఈ ఆధ్యాత్మిక కాంతులు భక్తుల హృదయాలను భక్తి భావంతో నింపేశాయి. सरस्वती भगवती निशेष जाड्यापः అలాగే మరొక్క సరస్వతీదేవి ప్రార్థన విందామా. కాళికాదేవి వరప్రసాది అయిన వేగ ఉత్తేజ భరితుడై ఆలపించిన అద్భుతమైన స్తుతి శ్యామలా దండకం. ఆ స్తోత్రం వింటుంటే నిలువెల్లా పులకించిపోతాం. అంతటి అమోఘమైన అనుభూతిని అందించే ఆ దండకాన్ని మరొక్కసారి గుండెల నిండా నింపుకుందామా. महेन्द्र नीलद्युति कोमलांगी मातंग कन्या. పిల్లల మానసిక ఉల్లాసానికి మరియు వినోదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కోకోగ్బీ ప్లే జోన్ పార్టీ ఎరీనా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కరా వేణుగోపాలరావు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్లే జోన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో తాజా మాజీ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, నాగోల్ సిఐ మహమ్మద్ మక్బూల్ జానీ తదితరులు ప్రత్యేక అతిథులుగా పాల్గొని నిర్వాహకులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్లే జోన్ నిర్వాహకులు అఖిలేష్, దినేష్, శంతన్ కుమార్, అక్షయ్, విజయ్ మాట్లాడుతూ వేర్ ఫన్ మీట్స్ మెమోరీస్ అనే నినాదంతో పిల్లల వినోదం, వికాసం కోసం ఈ కేంద్రాన్ని అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలు ఉత్సాహంగా ఆడుకునేందుకు వీలుగా అత్యాధునిక ఆట వస్తువులతో కూడిన ప్లే జోన్ తో పాటు
పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రత్యేక వేదికను ఇక్కడ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే పిల్లలు మరియు తల్లిదండ్రుల కోసం రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే కెఫెటేరియా, పసిపిల్లల శారీరక మానసిక వికాసానికి దోహదపడే టోడ్లర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఆ మధురమైన క్షణాలను బంధించడానికి ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ వంటి సకల సదుపాయాలను ఒకే చోట కల్పించామని వారు వివరించారు. ఆటపాటలతో పాటు పిల్లలు ఎంతో కొంత నేర్చుకుంటూ ఉల్లాసంగా ఎదిగేలా ఈ కోకోబీ సెంటర్ ను తీర్చిదిద్దామని, ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.